ఈరోజు చూసినట్లయితే తెలంగాణలో భారీ ఎత్తున రెండో విడతల ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయో ఆ విడతలో చూసుకున్నట్లయితే మునిపల్లి మండల్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మునిపల్లి మండలంలో పెద్ద గోపురం విలేజ్లో ఉన్నట్లయితే చూసినట్లయితే కాంగ్రెస్ విజయ పథకం ఎగిరేసినట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మల్లేశం గారు మనతో పాటు ఉన్నారు. విజయ పథకం ఎగిరేసినటువంటి అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారో అతని మాటలను అడిగి తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మల్లేష్ గారు, మీరు ఇక్కడ సర్పంచ్గా నిలబడడానికి గల కారణాలు ఏమిటి? అసలు మీరు ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? అసలు ప్రజలకు గత 10 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి రోడ్లు కానీ మురుగుదలలు కానీ ఎక్కడే చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఇవన్నీ అరికట్టాలని ఒక ముందడుగేసిన ఈ యువత నాకు సహకరించింది. అలాగే గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా గ్రామాన్ని ముందడుగు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, అలాగే గ్రామ ప్రజలు కూడా కావచ్చు, ఇతనికి మంచి సంఘీభావం తెలుపుతూనే ముందుకు తీసుకెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది. అయితే దీనికి గల కారణం ముఖ్యంగా చెప్పాలంటే పాండు గారు అని చెప్పేసి ఇక్కడ ఎంపీటీసీ మనతో పాటు ఉన్నారు. అయితే అతని మాటలో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఇతనే మల్లేష్ గారిని ఎందుకు నిలబెట్టాలనుకున్నారు? అసలు గ్రామానికి ఏ విధమైన మీరు ఎదుగుదల కావచ్చు, ఏదైనా మంచి పనులు కావచ్చు, ఎలాంటి మంచి పనులు చేయాలనుకుంటున్నారు? అసలు మల్లేశం గారిని ఎందుకు నిలబెట్టాలనుకున్నామంటే గతంలో ఆయన ఉప సర్పంచ్గా చేశారు, అనుభవం ఉన్నది. ఇంకోటి ఏంటంటే మంచి యువకుడు, ఉత్సాహం ఉన్నది. యువకులంతా కూడా గ్రామ సభ పెట్టి మల్లేశం గారికి ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసినాం. అందులో ఇంకోటి ఏంటంటే మంత్రి గారి సహకారంతో, దామోదర్ గారి సహకారంతో ఈ ఊర్లో మేము ఏదైతే కొంచెం మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టో ప్రకారము మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, పంచాయతీ భవనం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, ఇవన్నీ కూడా అవి కాకుండా సంక్షేమ కార్యక్రమాలైన రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా మేము చేస్తాము. మాకు గ్రామ ప్రజలు మల్లేశం గారి మీద, నా మీద నమ్మకం ఉంచి ఇవాళ ఘన విజయం సాధించేలా 238 ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కాబట్టి మేము ఇవి గ్రామ ప్రజలకు పేరు పేరున, గడప గడపకి పేరు పేరున అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాము. ఒక యువకుడు ఇవాళ యువత కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున, గ్రామ పెద్దలకు, యువతలకు, మహిళలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మల్లేష్ గారి గురించి ఏం చెప్తున్నారు పాండు గారు అంటే, గ్రామంలో నేను సర్పంచ్ గెలవడం అనేది నా ఒక్కడి విజయం కాదు, గ్రామ విజయం అని చెప్పి